ఒక అవయవం కదా. ఇదిగో నీ మీద ఆధారపడుతూ ఎన్నో పనులు జరుగుతాయి సంఘంలో. వీరు ముఖ్యమైన వారు, వీరి అవసరత లేదు అని చెప్పడానికి వీలు లేదు. శరీరం మీద, తల మీద వెంట్రుకలు కూడా చాలా ముఖ్యమైనవి ప్రియమైన వారలారా. వెంట్రుకలే కదా అని తీసివేయము. ఈ వెంట్రుకల మీద లోకంలో ఎంత బిజినెస్ జరుగుతుందో మీ అందరికీ తెలుసు. చూసారా? మీరు ఆలోచించండి. అందుకే సంఘంలో వీరి అవసరత లేదు అని ఏ ఒక్కరిని కూడా తృణీకరించడానికి వీలు లేనే లేదు. అందుకే ఏమంటున్నాడు? బలహీనములైనవి మరి అవశ్యములే అంటున్నాడు. బలహీనములంటే చిన్నవాళ్ళు అనుకుంటున్నాం, కానీ వాళ్ళ అవసరత ఎంత గొప్పదో తెలుసా? అందుకే మనకు తెలుసు సంఘములో ఎప్పుడు దేవుడు అందరినీ తీసుకొస్తాడు. అన్ని రకాల పీపుల్ ఉంటారు ప్రియమైన వారలారా. దాని అర్థం ఏంటో తెలుసా? అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అంటే అన్ని పనులు చేయగలిగే సామర్థ్యము సంఘానికి ఉంటుంది. అందుకే పాడగలిగేవారు ఉంటారు, వాక్యము చెప్పగలిగేవారు ఉంటారు, నడిపించగలిగే వాళ్ళు ఉంటారు, కార్యక్రమాలు చేయగలిగే వాళ్ళు ఉంటారు, పబ్లిసిటీ చేయడానికి ఇదిగో మంచి ఆలోచన కలిగిన వారు ఉంటారు. ప్రేమల దేవుని పిల్లలారా, ఎవరి తలాంతు వారిదే. ఒకరి తలాంతు ఇంకొకరితో పోల్చడానికి వీలు లేనే లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలా ఎవరి పనులు వాళ్ళు చేయగలిగితే, సహోదరులు ఐక్యతగా ఉండగలిగితే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందో సువార్త సమాజానికి వెళుతుంది. ఎప్పుడైతే సువార్త సమాజానికి అందుతుందో ఇదిగో ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడాలి. అటు తరువాత అంతము వచ్చును అన్నాడు. కానీ సంఘాలు బలహీనమైపోయాయి ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు శరీరం బాలేదు ప్రియమైన వారలారా. శిరస్సుగా ఆయన ఉన్నాడు, కానీ అవయవాలలో సఖ్యత లేదు, అవయవాల మధ్య ప్రేమ లేదు, అవయవాల మధ్య పోరు స్టార్ట్ అయింది. అందుకే సంఘంలో ఏ పనులు జరగవు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే ఎవరి పెత్తనం వాళ్ళదే. ఒకరి మాట విని సరే చూద్దాంలే అనడానికి లేదు. అంటే సంఘాలు కుంటుపడ్డాయి ప్రియమైన వారలారా. అందుకే యేసుక్రీస్తు రాకడ ఆలస్యమవుతుంది. ఒకరోజు దీన్ని ధ్యానిస్తూ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. ఒక చర్చి యానివర్సరీకి నేను వెళుతున్నప్పుడు 2 కాళ్ళు లేని వ్యక్తి ఒక బండి మీద కూర్చొని అడుక్కుంటూ వెళుతూ ఉన్నాడు. అందరిని అడుక్కుంటూ వెళుతున్నాడు. ఆయన శరీరాన్ని చూసిన వాళ్ళందరూ జాలిపడి ఇదిగో 2 కాళ్ళు ఆయనకు లేవు కదని తోచినంత సహాయం చేస్తూ ఉన్నారు. ఇదిగో ఆయన ఈ భోగిలో నుంచి ఆ భోగిలోకి చాలా కష్టపడుతూ వెళ్ళాడు. మరలా ఆ భోగిలో నుంచి కష్టపడుతూ వచ్చాడు. ఆయనను చూడగానే దుఃఖం నాకు ఆగలేదు. ఆయనను బట్టి కాదు ప్రియమైన వారలారా. ఎందుకో తెలుసా? నా యేసుక్రీస్తు శరీరము కూడా అవయవాలు లేక ఇలా ఉన్నాయి ఈరోజు. ఎందుకు? ఒక సంఘంలో పాడేవారు ఉండరు, ఆ సంఘానికి నోరు లేదు ప్రియమైన వారలారా. నీకు నాకు నోరు లేదంటే అర్థం ఉంది, కానీ యేసుక్రీస్తు శరీరానికి నోరు లేదంటే అర్థం ఏంటి? ఒక సంఘానికి వెళితే పనిచేసే యవనస్తులు లేరు ప్రియమైన దేవుని పిల్లలారా. పనిచేసే యవనస్తులు లేరు అంటే ఆ సంఘానికి, యేసుక్రీస్తు శరీరానికి ఏమి లేవు తెలుసా? చేతులు లేవు ప్రియమైన వారలారా. చేతులు లేవు. ఒక సంఘానికి వెళితే ఇదిగో ఆ పనిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి లేరు ఎవరు అంటే అక్కడ మన యేసు శరీరానికి ఏమి లేదో తెలుసా? పాదాలే లేవు ప్రియమైన వారలారా. అంటే నా యేసు కుంటివాడా? నా యేసు అవిటివాడా? నా యేసు మూగవాడా?
ఒక మోగవాన్ని చూసి, ఒక అవిటివాన్ని చూసి అయ్యో అని జాలి పడుతున్న నీకు నాకు యేసుక్రీస్తు శరీరాన్ని చూసి ఏ రోజైనా పరితపించిపోయావా? ఆ సంఘం ఎలా ఉంటే మనకేందులేండి. ఇదేనా మన ఆలోచన? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి ఇలాంటి గతి ఎందుకు పట్టింది ప్రియమైన వారలారా? ఆయన రక్తాన్ని ధారపోసి సంఘాన్ని కట్టాడు కదా, కనీసం చెమటోడ్చి దాన్ని నిలబెట్టలేమా మనం? ఆయనైతే రక్తాన్ని చిందించి సంఘాన్ని కడితే కనీసం చెమట ధారపోసి దాన్ని నిలబెట్టలేని పరిస్థితి వచ్చావా? ఈరోజు హ్యాండిక్యాప్డ్ అనగానే మనుషులు కాదు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు శరీరం ఎలా కనపడుతుందో తెలుసా? హ్యాండిక్యాప్డ్ ప్రియమైన వారలారా కదా. ఇదిగో నాకు చెయ్యలేదన్న విషయం చాలా చిన్న విషయం, నా యేసుకు చెయ్యలేదు అది చాలా పెద్ద విషయం. అది చాలా పెద్ద విషయం, అది నేను తట్టుకోలేని విషయం. ఎందుకు? నా యేసు శరీరానికి చేయలేకపోవటం ఏంటి? నా యేసు శరీరము గుడ్డిదా? నా యేసు శరీరం మూగదా? నా యేసు శరీరము కుంటిదా? నా యేసు శరీరానికి ఇదిగో అవయవాలు లేక ఈరోజు ఉందా? ఆ పరితాపం నీ హృదయంలో ఉందా? నువ్వు నిజంగా యేసును ప్రేమించగలిగితే నువ్వు తట్టుకోగలవా? నీ పిల్లలు అవిటి వాళ్ళుగా పుడితే నువ్వు తట్టుకోగలుగుతావా? ఎన్ని హాస్పిటళ్ళకైనా తిరిగి ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతావు కదా. మరి నీ యేసు శరీరం అలా ఉంటున్నప్పుడు నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు? ఏమైనా ఆలోచించగలుగుతున్నావా? ఇంకా చెప్పమంటారా? కోపతాపాలు రాగానే సంఘాన్ని విడిచిపెడతాం అంటే ఒక అవయవం తెగి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అవయవము తెగి వెళ్ళిపోతుంది. మరలా ఆ అవయవం ఎప్పుడు భర్తీ కావాలి? యేసుక్రీస్తు సంపూర్ణమైన శరీరం ఎలా ఉండాలి? దుష్టుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ పాదాల కింద నా పాదాల కింద నలిగిపోవటం వాడికి ఇష్టం లేక అవయవాలలో తారతమ్యాలను సృష్టించి ఇదిగో మనల్ని బలహీనపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘాలను బలహీనపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు? సంఘం అనే యేసుక్రీస్తు శరీరం బలహీనపడింది అనుకోండి, పాదముల క్రిందికి దృష్టుడు రాడు. యథేచ్ఛగా ఎవరిని మృంగుతనాన్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత అనర్థం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి అంటే ఇదిగో సంఘం అనే యేసుక్రీస్తు శరీరంలో అవయవాలమైన నీవు నేను ఇదిగో మన ధర్మాన్ని పాటిస్తూ ఒకరికొకరికి సహకరించుకుంటూ ఉండగలిగితే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆ క్షేమాభివృద్ధి కలగాలంటే సంఘములో ఉన్న మనం అందరం ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు దేవుడు. ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? దేవాలయముతో పోలుస్తూ ఎవడైనను దేవాలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయొచ్చును అన్నాడా? పాడు కన్ఫర్మ్, పాడు చేసే అవకాశం ఉంది అని రాయలేదు. ఏమని రాశాడు? డైరెక్ట్గా, ఒరేయ్ నీ శరీరంలో వేలు పెడితే నువ్వు తట్టుకోగలవా? కంట్లో నలుసు పడితేనే తట్టుకోలేక తీసేదాకా కష్టపడుతుంటాం ప్రియమైన వారలారా. మరి యేసుక్రీస్తు శరీరంలో ఇది నా శరీరము, నా శరీరానికి ఏదైనా జరిగితే నేను కూడా ఊరుకోను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. సంఘం అనగానే చిన్నది కాదు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు రెండవసారి వచ్చేది దేనికోసమో తెలుసా? తన ప్రియమైన సంఘాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి. ఆయన మొదటిసారి పాపులందరి కొరకు వచ్చాడు. రెండవసారి దేనికోసం వస్తున్నాడు? వధువు సంఘాన్ని, తన సంఘాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. అంటే సంఘము ఎంత ముఖ్యమైనదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత ముఖ్యమైనది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఇదిగో ప్రభు పరిచర్యలో ఒక అవయవముగా నువ్వు ఉన్నావంటే నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది పక్కన పెట్టేసేయండి.
ఏ పని అనేది పక్కన పెట్టేసండి. యేసుక్రీస్తు శరీరములో నేనున్నాను అంటే నువ్వు ఆధిక్యత కలిగిన వాడివి ప్రేమన వారలారా. కాబట్టి మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఒకరినొకరు సహకరించుకుంటూ ఐక్యత కలిగి ఉండగలిగితే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఒకవేళ మనలో అనైక్యత మొదలైందా, ఇదిగో సంఘము క్షీణించిపోతుంది. అంతేకాదు, ఐక్యత దెబ్బతినగానే యేసుక్రీస్తు అవయవాలు కుంటుపడిపోతాయి, కొన్ని అవయవాలు పాడైపోతాయి, కొన్ని అవయవాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే యేసుక్రీస్తు శరీరము బలహీనమైపోతుంటుంది ప్రియమైన వారలారా. నీ వల్ల నా వల్ల అది ఎన్నటికీ జరగడానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి నీవు ఇదిగో నీ శత్రువులను నీ పాదపీఠము క్రింద చేయి వరకు నువ్వు పరలోకంలో ఉండాలని తండ్రి చెప్పాడు. ఇదిగో ఇదిగో ఇప్పుడు అది జరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమన వారలారా. కాబట్టి సంఘాన్ని చూసినప్పుడు దుష్టుడికి ఏం కలుగుతుందో తెలుసా? శిరస్సు ఆయన గనక అవయవాల మీద దృష్టి పెట్టాడు ప్రేమన వారలారా. శిరస్సును చూడగానే ఆయన కనపడతాడు. ఆయన కనపడగానే వాడికి కలిగే ఆలోచన ఏంటంటే, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయనను ఓడించలేకపోయాను, ఇప్పుడు కూడా ఆయనను ఓడించటం నా వల్ల కాదు. సంఘంలో నేను కనబడుతున్నాను అనుకోండి, యేసుక్రీస్తు కనబడట్లేదు, నేను కనబడుతున్నాను అనుకోండి, నన్ను జయించటం వాడికి చిన్న విషయం. నన్ను జయించడం చిన్న విషయం. నేను కనపడద్దు, నేను అవయవముగా ఉండాలి. దుష్టుడు చూసినప్పుడు శిరస్సు అయినా ఆయన కనబడుతున్నాడు అనుకోండి, దుష్టుడు మనల్ని శోధించటం అసాధ్యం ప్రియమైన వారలారా. ఎందుకు? అవయవముగా ఉన్నప్పుడు మొత్తం బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? శిరస్సు తీసుకుంటారు కనుక. అందుకే ఎవరు మృంగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మరి ఎక్కడ దాక్కోవాలి? వాడు వెతుకుతూ తిరుగుతున్నప్పుడు ఎక్కడ దాక్కోవాలంటే బాప్తిస్మాన్ని పొంది రక్షణలోనికి వచ్చి సంఘములో ప్రభు బల్లలో చేయి వేసి ఆయన అవయవముగా నువ్వు ఉన్నావనుకోండి, దుష్టుడు నిన్నేమీ చేయలేడు. ఎందుకు? సంఘానికి రాగానే శిరస్సు ఆయనే కనబడుతున్నప్పుడు నువ్వు కనబడవు, నిన్ను వాడు ఏమీ చేయలేడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను చూడగలిగితే మన స్థితి ఎలా ఉందో ఒక్కసారి మనల్ని పరీక్షించుకోవాలి. సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి అంటే అవయవాలమైన మన మధ్య ఐక్యత ఉండాలి ప్రేమన వారలారా. మనం ఐక్యంగా ఉంటే, ఆయన శిరస్సుగా ఉంటే, దుష్టుడు నీ పాదాల క్రిందికి నా పాదాల క్రిందికి వస్తాడు. ఇదిగో రాగానే సువార్త ప్రకటన అందరికీ అందుతుంది. ఇదిగో యేసుక్రీస్తు రెండవసారి రాకడ ప్రభావముతో వస్తాడు. ఆయనతో కూడా మనం ఉండటానికి వెళతాం ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. సంఘం అనగానే ఏదో చిన్నది కాదు. యేసుక్రీస్తు రక్తము పవిత్రమైనదైతే ఆయన పవిత్రమైన రక్తము వలన కట్టబడిన సంఘం కూడా ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి ప్రియమైన వారలారా, పవిత్రముగా ఉండాలి. కాబట్టి ఇదిగో మనము ఆయన అవయవాలమై ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, ఇదిగో లోకముతో సంబంధము లేకుండా ఆయనను శిరస్సుగా చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఇదిగో అనేకమైన ఆత్మలను సంపాదించగలవు. దుష్టుల్ని ఆయన పాదాల క్రిందికి తీసుకొని రాగలం ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి లేఖన సత్యాలను ఆలోచించండి. అందుకే పౌలు గారు ఒక మాట అంటుంటాడు, సంఘములను గురించిన చింత నాకున్నది. ఎందుకు చింత? ఆయన శరీరం అది. ఇదిగో ఆయన బ్రతికున్నప్పుడు ఆయన విలువ నాకు తెలియలేదు. ఆయన బ్రతికున్నప్పుడు నేను ఆయనతో కూడా ఉంటే ఎంత బాగుండు అంటాడు. కానీ నేను తెలుసుకునే సమయానికి ఆయన భూమి మీద లేడు. కానీ ఏదుంది? ఆయన శరీరం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను దేని కొరకు ప్రయాసపడతాను? ఆయన శరీరము కొరకు ప్రయాసపడతాను అన్నాడు. చివరి మాటగా కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనతో ఉండే భాగ్యం నాకు లేదు, కానీ ఆయన శరీరం ఉంది. ఆయన ఉన్నట్టే కదా ఆయన శరీరం ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ శరీరం కొరకు నేనేం చేస్తాను? ప్రయాసపడతాను. ఒక మనిషిని ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి సన్మానం చేసి కానుకలిచ్చి తృప్తిపరచవచ్చు, బతికున్నాడు గనక. మరి యేసుక్రీస్తును తృప్తిపరచాలంటే ఏం చేయాలి? ఆయన శరీరము సంఘముగా ఉన్నది అంటే, ఆయనను ఘనపరచాలి అంటే సంఘానికి నువ్వు చెయ్యాలి. సంఘము గొప్పది అన్న భావనతో సంఘానికి నువ్వు చెయ్యాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి పౌలు గారు ఇదిగో ఆయన శరీరానికి చేసే భాగ్యము నాకు దక్కింది అని సంతోషిస్తున్నాడు. ఈ తరములో మనకు దక్కింది ప్రియమైన వారిలారా. కాబట్టి అందుకే సంఘ క్షేమము కొరకు తప్పనిసరి మన ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంఘాలు బలహీనమైపోతున్నాయి ప్రియమైన వారలారా. ఎన్నో సంఘాలు ముక్కలవుతుంటాయి. ట్రైన్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కదా. యాక్సిడెంట్ చూసినప్పుడు ఇదిగో 2 ముక్కలు, నడిమికి 2 ముక్కలు అవుతుంటాయి. కొన్ని సంఘాల పరిస్థితి చూస్తుంటే ఒకే సంఘం 2 ముక్కలుగా చీలిపోతుంది ప్రియమైన వారలారా. అంటే దుష్టుడు ఆ సంఘాన్ని ఏం చేశాడంటే నరికేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత భయంకరమైనదో చూసారా? ఎంత భయంకరమైంది. అందుకే సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి. అందుకే సంఘము కొరకు చింత కలిగి ఉండాలి. ఆ సంఘము కొరకు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ సంఘ వార్షికోత్సవములో ఇదిగో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాయన, మీ ఐక్యత సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది నాయన. మీ అవయవాలు మీకు సహకరిస్తున్నాయి కదా, నా శరీరానికి మీరెందుకు సహకరించట్లేదు? వద్దు, ఇదిగో సహోదర ప్రేమ కలిగి ఐక్యత కలిగి ముందుకు వెళ్ళండి అని ఈ వార్షికోత్సవంలో మీతో ఆయన మాట్లాడుతున్నాడు ప్రేమల వారలారా. మరలా వచ్చే సంవత్సరం వరకు సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించి నాయన మేమందరము ఐక్యముగా ఉండి ముందుకు వెళతామన్న ఒక్క మాట చాలు ఆయనకు ఆనందాన్ని కలిగించడానికి. ఈరోజు కూడా నేను బయలుదేరాను, వాతావరణాన్ని చూస్తున్నాను, మనసులో అనుకున్నాను, నాయన ఈరోజు నీ శరీరాన్ని గురించి చెప్పబోతున్నాను కదయ్యా. నేను నీ శరీరాన్ని గురించి, ఇంతకంటే ముఖ్యమైనది ఇంకొకటి లేదు. వాతావరణం ఏంటయ్యా ఇలా ఉంది, అయినా నీ శరీరాన్ని గురించి చెప్పినప్పుడు నువ్వెందుకు సహకరించవయ్యా అని మనసులో అనుకున్నాను. వచ్చి కూర్చున్నాను. చిన్న జల్లులు పడుతున్నాయి. చివరికి ఆ జల్లులు ఏమైపోయాయి కూడా తెలియదు. అంటే నా పిల్లలు నా గురించి వినాలి అని ఆయన ఈరోజు ఆయన కోరుకున్నాడు ప్రేమల వారలారా. ఇదిగో నా శరీరము మీరు అన్న భావన మనకు రావాలి అని ఆయన ప్రకృతిని సహకరింపజేసి ఈ మాటలు వినిపించాడు. అంటే ఎంత బలమైన మాటలు ఒక్కసారి ఆలోచించండి. అందుకే సహోదరుల ఐక్యత సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది ప్రేమల వారలారా. కాబట్టి ఈ మాటలు మన హృదయమందు దేవుడు ఫలింపచేయాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడైన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలనైనా విన్నాం. సంఘములో మేము కూడా ఒక అవయవమైనందుకు నాయన ఎంతగానో సంతోషిస్తున్నాం తండ్రి. లోకములో అధికారులు మమ్మల్ని చూపిస్తూ నా కుడి భుజం లాంటి వాడంటేనే పొంగిపోతావు నాయన. కానీ నువ్వు ఒరే మీరే నా అవయవాలు అని నాయన మాకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నాయన ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాం. ఈ వార్షికోత్సవంలో నాయన నీ నిత్య సంకల్పమైన సంఘమును గురించి నాయన మీరు నీ పిల్లలతో మాట్లాడారు. విన్న మాటల హృదయంలో ఫలింపచేయండి తండ్రి. మరొక వార్షికోత్సవం వరకు నాయన ఐక్యతను కలిగిస్తూ నాయన క్షేమాభివృద్ధిలోనికి నాయన సంఘాన్ని తీసుకొని వెళ్ళండి. సంఘ కాపరి గారిని, కుటుంబాన్ని, పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి. సంఘ ప్రెసిడెంట్ గారిని, ట్రెజరర్ గారిని, సెక్రటరీ గారిని నాయన జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి.
సంఘ పెద్దలను, వారి కుటుంబాలను, విశ్వాసులను, వారి కుటుంబాలను నాయన, సంఘ పరిచర్య అంతటిని, స్త్రీల సమాజాన్ని, యవన సమాజాన్ని, సండే స్కూల్ పరిచర్యను దీవించి నాయన తండ్రి, దినము నాయన వర్ధిల్లుతూ నాయన నీ నామ ఘనత కొరకు నాయన కొండ మీదుండు పట్టణము వలె నాయన ఈ సంఘాన్ని నాయన బలమైన సంఘముగా వాడుకొనమని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు నాయన నీ చక్కటి మాటలు నాయన చెప్పగలిగే ఆధిక్యతను అనుగ్రహించారు. వాతావరణాన్ని క్రమపరిచి నాయన మంచి మాటలు వినగలిగే యోగ్యతను నాయన మాకు అనుగ్రహించారు. మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కుమారుడైన యేసుక్రీస్తు త్యాగాన్ని కొనియాడుతూ ఆయన రక్తము వలన మాకు వచ్చిన రక్షణను బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాక్యము మన అందరి హృదయాల్లో ఫలించినట్లుగా ఎదురా శాస్త్రి పాస్టర్ గారు, యేసు పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు.